ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో ఉంటారు ఆయన. అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. అవును. జగన్మోహన్ రెడ్డి అంటే గ్రౌండ్ లెవెల్లో డెలిగేషన్ ఆఫ్ వర్క్తో ఫంక్షనింగ్ చేయించారు, ఒక్క ప్రాణ నష్టం జరగలే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్లో ఉండి కూడా 32 ప్రాణాలు. కొండ చర్యలు అవనండి, అంటే అప్పటికే శృతి మించిందా అది ఎప్పుడైతే అదే నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఆయన ఇలాంటి వాటి మీద చాలా ప్రికాషనరీగా ఉంటారు. అసలు అలాంటిది ఈసారి ఫస్ట్ ఎవర్ టైం నేను ఆయన్ని ఈ విధంగా నేనైతే చూడలేదు ఎప్పుడు. ఆయన గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అండ్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్, ముఖ్యంగా హుదూద్ తిత్లీ తుఫాన్లో సొరచేపలో చొచ్చుకెళ్ళిన ఆయన ఈ విధంగా చేయడం చాలా ప్యాథటిక్గా ఉంది. తర్వాత ఆయనే కంపారిజన్స్ మీరు గమనించుకోగలిగితే, గతంలో నేను ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్లో లాస్ట్ టైం నేను హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు నేను 2000 ఊపి నాకు ప్రజలు ప్రతిస్పందించిన దగ్గర, ఇవాళ ఒక ఆవిడ పిల్లకి పాలు లేవని ఆక్రందిస్తున్న దగ్గర కూడా ఈయన దాన్ని కంపేర్ చేసుకునే స్థాయి అయింది. ఆయన హెల్ప్లెస్నెస్ కొట్టేసినట్టు కనబడుతుంది. నేను ఇవాళ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే నాకు వచ్చేది లేదు, పెంచిది కాదు. కానీ ఆయనలో ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో ఒక డిఫరెంట్ క్రైసిస్ మేనేజర్ ఆయన. ఇన్స్టంటేనియస్ సొల్యూషన్ ఇస్తారు. అలాంటిది నిన్న ఒక 6 రీహాబ్ సెంటర్స్ పెట్టారు. అండ్ వాటిల్లో వీళ్ళందరినీ పరిరక్షించిన దగ్గర 3.5 లక్షల దగ్గర ప్రజలు ఆ బుడమేరు కానీ కృష్ణా పరివార ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు. పైపించి ఆయన కూడా ఒక నిస్సహాయ స్థితిలో, ఆయన ఇల్లు కూడా పాపం ఎంత కదన్నా ఒక ఉధృతికి గురైంది. సో తదనంతర పరిణామాల్లో ఆయన కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తూ ఇవాళ నీకు గ్రాస్ రూట్ లెవెల్లో ఎగ్జిక్యూషన్, డెలిగేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ 3 కలిపి సమన్వయం చేసే వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటిది ఆయన ప్రతి దగ్గర ఎక్కడికక్కడ చెయ్యి కాలు కూడ తీసుకునే నిస్సహాయ స్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఆయన సపోర్ట్ దొరకట్లేదా? సపోర్ట్ అంటే ఒక మనిషి ప్రభుత్వంతో ఆయనకి సపోర్ట్ లేదు. మళ్ళీ ఇంకోసారి సువర్ణాక్షరాలు రాయొచ్చు. నేను బొమ్మట్ లేకుండా చెప్తున్నా. మీరు గమనించండి, తెలంగాణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ లేదు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. కానీ ఇక్కడ వైజాగ్ లో కూడా మనకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అండ్ యాజ్ వెల్ యాజ్ మనకున్న బోట్స్ ని తక్షణం తెలంగాణకి రెస్క్యూకి ఇచ్చారు ఖమ్మంకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మనకు వచ్చేసరి కదా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, మీకు మళ్ళీ చెప్తాను, నీటిపారుదల శాఖ వాళ్ళకి క్షమించకండి. తర్వాత వాతావరణ శాఖ హెచ్చరికల్ని బేఖాతరు చేయండి. ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ నాయకులు రాజకీయాలు చెప్పి చంద్రబాబు గారు గవర్నమెంట్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పక్కదండి. ఈ నీటిపారుదల శాఖ వాళ్ళకి ఏం ఒలిపోయి కలాలా? ఇప్పుడు ఒక ఉదాహరణకి గేట్ల పరిస్థితి కానీ, వాటి గ్రీజులు పెట్టొద్దని కానీ, లేదంటే వాటి మెయింటెనెన్స్ వేరెంటీర్లు చూడదు కానీ ఈ నివేదికలు ఏమన్నా ఇచ్చిన పెద్దని పాప నాయుడు గారిని, ఆ కన్నల నాయుడు గారిని పాపం పిలుచుకుని గతంలో తుంగభద్ర గ్రేట్లకి నిన్న దేనికి ఆయన చెప్పి దగ్గర తెలియలేకపోతే ఓ రిటైర్ అయిన ఆయన వచ్చి సర్టిఫికేట్ ఇచ్చే దగ్గర దిక్కుతే వాళ్ళు, లేకపోతే ఈ పరిగణన వాళ్ళందరూ ఎందుకంటే ఎంటర్టైన్ చేయాలి? దేశంలో నిరుద్యోగ సమస్య చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్ళు రిక్రూట్ చేయండి, ఎత్తుకోదేనండి ఒక్కొక్కరిని. ఏం సార్ ఇది ఎన్నాళ్ళ? ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తా, బుడమేరులాంటి దాని కెపాసిటీ ఏంటి? అంత నీటి ఉధృతి వస్తున్నప్పుడు చేతావని కమ్యూనికేషన్ సిస్టమ్స్ వరమ గారు ఇప్పుడు దానికి టీవీలు బంద్ చేస్తాను, వాటర్ వచ్చిందంటే బయటపడి చూసుకోవడానికి కరెంట్ లేదు. కరెంట్ లేని పరిస్థితుల్లో నేను అదే చెప్తున్నాను, నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ లో యూ వుడ్ హావ్ డన్ మిరాకల్స్ లైక్ పరిగెట్టుకెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్ ముందు ఖాళీ చేయండి, ఇవాక్యువేట్ చేయండి ఫస్ట్. అది కూడా జరగలేక సార్ 2 రోజులు నిస్సహాయ స్థితిలో ఆయన. మళ్ళీ మనం కూడా చెప్పక్కర్లే, నిన్న ఆ బ్రిడ్జి మీద సహాయ చర్యలు ఎప్పుడైతే రాగానే అక్కడ నెల్లూరు నుంచి ప్రజలు దొరికినట్టు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అది ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళకపోవడం, దట్ ఇట్స్ ఆల్సో ఏ ఫెయిల్యూర్ కదా. అంటే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయట్లేదు. మరి చేయకపోవడం కూడా గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే కొంతమంది కావాలని ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టడానికి చేస్తున్నారని కదా వస్తున్న వార్త. సార్ ఇది మిఠాయి వార్తలు అని రాయండి సార్. మీ దాంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న కామెడీ షోలు చేస్తుంటారు కదా, తోలు తీసేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే పిచ్చేసలు ఇస్తే తెలుసా. నేను అంటుంది కదా, ఇరిగేషన్ శాఖ మీద రివ్యూస్, నేను తుంగభద్ర ప్రాజెక్ట్ అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకో విషయం చెప్తా సార్. నేను కూడా వైజాగ్ సంబంధించిన మనుషులు చదువుకున్నాను, నాకు తెలుసు అక్కడ మీరు గమనించట్లేదు. ఇట్ ఇస్ అ రీసెంట్ డెవలప్మెంట్. తుఫాన్ తర్వాత వర్షాలు, తుఫాన్ ముందు వర్షాలు లేవు, కానీ ఎగువ నుంచి వస్తున్న వాటర్ గోదావరి కానీ కృష్ణా కానీ ఎగువ నుంచి ఏ విధంగా వాటర్ వస్తుందో మీద ఈసారి సమన్వయ లోపం అవ్వడం లేదు సార్. దాంట్లో బుడమేరు ఈజ్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ బుడమేరుని ప్రైమరీగా రీడ్ చేయకపోవడం ఇంకొక తప్పు. అది ఎంత కెపాసిటీతో ఉంటుందో 50,000 క్యూసెక్ల పైన వచ్చి కూర్చుంటే యాన్సేస్తారు సార్ ఎవరైనా. సో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మీరైతే నేర్చుకుంటాం సార్. చంద్రబాబు గారికి ఏంటి సార్ పాఠాలు? ఆయనకి ఇంచి మీద అవగాహన ఉంది. ప్రతిది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు గారి లాంటి వ్యక్తికి దిస్ ఇస్ నథింగ్ బట్ మెజరబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇవాళ ఆయనకి ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ కానీ, ఆ బుడమేరు పరిసర ప్రాంతాల్లో చేస్తున్న వాళ్ళు కానీ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో చంద్రబాబు గారిని అలర్ట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి అడావిడి చేసి ఆయన విమర్శలు గుప్పించడం, రాజకీయ విమర్శలు